పొట్టిదైతే హోమం అని తెలిసినప్పటి నుంచి తెగ హుషారైపోయింది. ముగ్గురు ఎవరికి వారు ఏదో ఆలోచనలో ఉన్నారు. అదేంటో మనకు తెలియడం లేదు. బావగారిని అక్కని పక్కన పెట్టు దాక్షాయిని. మంజుల ఎందుకు అంత సడన్ గా యాక్టివ్ అయినట్టు? ఏదైనా కొత్త పథకం పన్నుతోందా? ఏమో సరస్వతి, నాకైతే అంతా గందరగోళంగా ఉంది. అక్క నిర్ణయాలు కూడా నాకు అంతు పట్టకుండా ఉన్నాయి. తనే మంజుల్ని బయటికి పంపడానికి వ్రతం పేరుతో ఆడుకుంటుంది. మళ్ళీ తనే తన చేత్తో తిండి పెడుతుంది. బుర్ర పిచ్చెక్కిపోతోంది. బుర్ర లేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదులే. అక్క, హోమం కోసం నువ్వు దానికి చీరిస్తున్నావేంటక్క? ఏమైంది అసలు నీకు? ఎందుకిచ్చానో రేపు హోమం దగ్గర మీకే తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు ఎవరికి వారు రేపు తెలుస్తుంది, రేపు మంచి జరుగుతుంది అంటున్నారు. అసలే టెన్షన్ గా ఉందక్క. ఏం జరగబోతుంది? వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైంది? చచ్చినట్టు రేపటిదాకా వెయిట్ చేయక తప్పదు అని. నీకోసం స్పెషల్గా ఒక కర్చీఫ్ ఎంబ్రాయిడరీ చేసి తీసుకొచ్చాను. తీసుకో. నీకు అసలు బుద్ధుందా? నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏమి దాయడం లేదు కదా? లేదు సుబ్బు, నీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తాను? నువ్వేదో టెన్షన్లో ఉన్నావని తెలుస్తుందిలే. రేపటికల్లా సర్దుకుంటుంది. ఉంటాను, బాయ్. వీడేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు? ఏదో తేడాగా ఉంది. ఇంత ఆప్యాయంగా సీత చేరిచ్చిందంటే ఏదైనా ప్లాన్ చేసిందా? మాకు లేకుండా మీరేం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దాని బండారం రేపు గుడిలో నేను బయట పెట్టబోతున్నాను. దాన్ని ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించి శాశ్వతంగా దాని నీడ కూడా మన మీద పడకుండా చేయబోతున్నాను. ఏంటి సీత ఆలోచిస్తున్నావు? మీరిచ్చిన హామీని నా గుండెని ఇంత తేలిక పరుస్తుంటే అదే జరిగితే మన ఫ్యామిలీ అంతా ఎంత ఆనందంగా ఉంటారో అని ఊహించుకుంటున్నానండి. నా నిర్ణయానికి అందరూ ఎంతలా బాధను ఓర్చుకుని ఉంటున్నారో నాకు తెలిసేదా. ఖచ్చితంగా రేపటి నుంచి మాత్రం మంజుల వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని మాటిస్తున్నాను. అస్మటి దేవతని పొట్టి మంజుల దెయ్యం లెక్క పరిశ్రమ చేస్తుంది. రేపు హోమంలో ఆ రాకేష్ గారిని లగ్గం చేసుకుని ఇంటికి పోయిందంటే దానికి భూమి మీద నూకలు మిగిలిపోయినట్టే. అట్ట కాదని గడబిడ చేసి తప్పించుకోవాలని చూస్తే మాత్రం పొట్టి దాన్ని చంపి పాతి పెట్టారా సరే. నా సిట్టికి జిందగీనిచ్చిన సీతశిలకి గుండె కుషేటట్టు చేస్తా. దాన్ని మటుకు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనియ్యా. అరే నేను జైలుకి పోయినా సరే సీతశిలకి రేపటితో పట్టిన దరిద్రం వదిలిపోవాలి. అయిపోయావే వెంకట సుబ్బలక్ష్మి, అయిపోయావు. దేవి గారు ఇంకా నిద్రపోలేదా? ఆలోచనలు బుర్రంతా ఆక్రమించి నిద్ర పట్టడం లేదా? నా సంగతి తర్వాత. నీకు నేను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నానని తెలిసి కూడా నాకు ధైర్యంగానే ఫోన్ చేశావే. ధైర్యం ఉంది కాబట్టే హెడ్ టు హెడ్ తలపడదామని ఎప్పుడో చెప్పాను. ఆ ధైర్యం నీకు లేకే నన్ను తలపడే అవకాశం రావడానికి తల దాచుకుంటున్నావు. మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు. చేతలకి కూడా సమాధానం చెప్పే సత్తా ఉంది. సాగుతూనే ఉంటాయి.
ముందుకు సాగాలని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దారిలో మనకి బాధ కలిగించే ముళ్ళని రాళ్ళని పట్టించుకోకూడదు సీత. దారి ఎలాంటిదైనా సరే చివరికి చేరుకునే గమ్యం మంచిదై ఉండాలి. సీత, మనకు మంచిగా అనిపించి నిర్ణయించిన లక్ష్యం ఎదుటి వాళ్ళకి చెడుగా అనిపించినా మనం పట్టించుకోకూడదు. ఆ లక్ష్యం మరొకరికి చెడు చేసేది కాకపోతే ఎవ్వరికి చెడుగా అనిపించదు. ఒకవేళ అది చెడు చేసేదే అయితే మన ఆశ కూడా తీరదు. గమ్యం చేరుకునే వాళ్ళు బలంగా నమ్మేది. నీ భర్త రామరాజు అలాంటి సంకల్పంతోనే రేపు హోమం చేస్తున్నాడు కదా. అది ఏ ఆటంకం లేకుండా పూర్తవుతుందో లేదో చూద్దాం. తప్పకుండా చూద్దాం. ఇది నీకు, ఇది నీకు. నాని, తీసుకో, తీసుకో. తీసుకో అన్నయ్య. నువ్విచ్చిన బట్టలు కట్టుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మా బట్టలు మా అవునన్నయ్య, అదే జరిగితే సూపర్ గా ఉంటుంది. అది ముక్కు మీద కోపం. ఎనీవేస్, అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మంజుల. థ్యాంక్ యూ. నువ్వేమో అప్సరసలా ఉన్నావు. చిన్న కిసివచ్చు కదా. సరస్వతి, అక్క, ఇప్పుడే పిలవాలా? శ్రవణ్, వస్తున్నా వదినా. గందరగోళంగా మారే ప్రశాంతత కోసం ఈ హోమం జరిపిస్తున్నాం స్వామి. అవును స్వామి, మాలో ఏ ఒక్కరి మనసు కుదురుగా లేదు. అందరికీ అశాంతి ఉంది. అవన్నీ పోనీకే కదా హోమం చేయించేది. మొత్తం పూర్తయినాక దరిద్రం పోతుందేమో. బాగా చెప్పావు చిట్టి. ఈ హోమం వల్ల కొంతమందికి బుద్ధి జ్ఞానం వచ్చి పట్టిన పైత్యం వదలాలని దేవుణ్ణి వేడుకుంటాను. ఇక్కడే మాటలతో కాలం వెళ్ళదిద్దామా? లోపలికి వెళ్ళి హోమం మొదలు పెడదామా? మా కుటుంబానికి పట్టిన పీడ వదిలే అంతా మంచి జరిగేలా చూడు స్వామి. మా సీతక్క రామరాజు బావా మంచిగా ఉండాలి. వాళ్ళిద్దరూ మంచిగా ఉండాలంటే నడిమిట్లున్న శూర్పణకని నువ్వే పంపించాలి స్వామి. ఆ మంజుల ఏదో చెయ్యాలని చూస్తోంది. అదేంటో తెలియడం లేదు. అదే కదా, పూజకాడ గిట్లగా పొట్టిది గడబిడ చేస్తే ముగ్గురం కలిసి బొందబెడదాం. పురాణాలు చదువుకోలే, వంకర బుద్ధున్నోళ్ళని దేవుడు సక్కంగా చేస్తాడు. చిచ్చి, నీలాంటి జోకర్తో నాకు మాట్లాడేంటి?
నేను జోకర్లతో మాట్లాడనీకి మస్తు ఇష్టపడతా. గందుకే నిన్నెప్పుడు పలకరిస్తూనే ఉంటా. నిన్ను ఏయ్! ఇగో స్వామి, ఈ జగజ్జంత్రి భూమికుండేది 3 అడుగులైనా చేసేటవన్నీ ఫాల్తు పనులే. బుర్ర నిండా మన్నున్నది. ఆ అంటిన బురద కడుక్కోనికి మంచి మనసున్నోళ్ళందరూ కింద మిందవుతున్నారు. దీన్ని ఇంట్లోకెళ్ళి బయటికి పంపించి అందరూ మంచిగుండేటట్టు చూస్తే 100 కొబ్బరికాయలు కొట్టి నీకు పొర్లు దండాలు పెడతా సామి. చెప్పు రాకేష్. సీత గారు, నేను బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాను. కాదని అందరికీ చెప్తాను. మీకు ఆ మంజులకి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేస్తాను. హోమగుండంలో మండుతున్న అగ్ని సాక్షిగా మీ కుటుంబం ముందు మీరు దాచిపెట్టిన నిజాన్ని బద్దలు కొడతాను. మంజుల, నీ ఆలోచన తప్పు. ఇప్పటిదాకా నీ దురాశ కోసం నా ముందర కాళ్ళకి బంధం వేసి కట్టిపడేశావు. ఇదే మాట పదే పదే చెప్పి ఇంట్లో నువ్వు చేస్తున్న పిచ్చి వేషాలకి నేను సమాధానం చెప్పకుండా చేశావు. అదంతా భరించాను కదా అని ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టడం అసంభవం. అంతేనా? అంతే. ఇదే ఫైనలా? కన్ఫామ్ గా ఇదే ఫైనల్. ఇక మీతో నేను తాళి కట్టించుకుని తీరుతాను. నీకు అనిపించా? చెప్తే వినవా? అర్థం కాదా నీకు? నీకు అనిపించా? చెప్తే వినవా? అర్థం కాదా నీకు? యాండి, హోమంలో కూర్చోవాలంట. పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నాను సీత. ఆయనతో ఏంటి నీకు మాటలకి? మీ గారాల తమ్ముళ్ళకి, మిమ్మల్ని గౌరవించే మీ మరదళ్ళకి మీరు దాచుకున్న రహస్యాన్ని బహిర్గతం చేస్తానని కొంచెం గట్టిగానే చెప్పాను. దానికి ఆయన ఏమని బదిలిచ్చారంటే, అక్క భలేదానివే మంజుల, నువ్వేం టెన్షన్ పడకు, తప్పకుండా ఇదే హోమంలో నేను తాళి కడతాను అన్నారు. నేనేమో మరి సీతక్క ఫీల్ అవుతుందేమో అంటే, ఆ సంగతి నేను చూసుకుంటాలే అన్నారు. నీ పెళ్ళి అవుతుంది, దానికి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈలోగా ఓవర్ యాక్షన్ చేయకుండా బుద్ధిగా ఉండు. పద. దక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం. तच्छंयोरावृणिमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम ओम इंद्राय इदं नमः ओम तच्छंयोरावृणिमहे गातुं यज्ञाय
సీరియస్ సుబ్బు. ఈరోజు నీతో నా పెళ్లి అంతే. ఈరోజు నీ మెళ్ళో నేను తాళి కట్టకపోతే నువ్వు నాకు దక్కవని అర్థమైంది. ఇదిగో నువ్వు ఇక్కడికి రావద్దు. నువ్వు లేనిపోని భ్రమలేమీ పెట్టుకోకు. హోమం పూర్తయ్యాక నేనే నీ దగ్గరికి వస్తాను. తీరిగ్గా మనం మాట్లాడుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఈరోజు అదే హోమంలో మండుతున్న అగ్ని సాక్షిగా నేను నీ మెళ్ళో తాళి కట్టడం కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నేను వస్తున్నాను సుబ్బు. రాకేష్ రాకేష్ చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే మేడం. అర్థమైందిగా? జాగ్రత్త. సరేనా? సరే. రై బడిదిరా. నువ్వు కట్టించుకుంటే మాత్రం ఆయన కడతారా? కడతారు, మీరు చూస్తారు. ఓకే. హోమం జరుగుతుంటే సీత ఎక్కడికి వెళ్తుంది? ఏదైనా జరుగుతుందా? డాడీకి పోతున్నావు? సేల్ వెనకాలే పిల్లి ఎక్కబోతున్నావేంది? అది కాదు, పక్కకి తప్పుకో, నాకు పనుంది. ఇగో నకరాలు సైకు, పోయి హోమం దగ్గర కూసోపో. ఏయ్, నేను ఒక్కసారి చెప్తా, అన్నిసార్లు చెప్పా. ఎనకపోతే పొడిసి పాత దొప్పుతా. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. పీకినవుతి పో. నీకేమైనా పిచ్చా? చెప్పొద్దని చెప్పాను కదా. నిజమే సీత గారు, కానీ ఇది రెండు మనసులకు ముడిపడాల్సిన పెళ్లి కదా. పరస్పర అంగీకారం ఉండాలి కదా. అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? అయినా ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని చెప్పాను కదా. సర్లే, నువ్వు చెప్పినా ఏం కాదులే, కానీ ముందు నువ్వు వెళ్ళి పట్టుపట్టులు కట్టుకో. కూల్గా ఉండు. నేను ఫోన్ చేసినప్పుడే నువ్వు అక్కడికి వచ్చేయి, సరేనా? ముందు వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగేనండి. మనసులో ధ్యానించుకుని మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధ. ఆగండి.
పరాకాష్ఠకి చేరినట్టుంది. అనవసరమైన రామాయణం చేయకి ఇక్కడ. ఇది పవిత్రమైన హోమం అని తెలిసి కూడా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావంటే నీలాంటి రాక్షసిని. ఆగు. ఇది కేవలం నాకు రామరాజు గారికి మాత్రమే సంబంధించిన విషయం. మీరు అనవసరంగా తలదూరిస్తే బాగుండదు. రామరాజు బావ దీని మెడలో తాలి కట్టనీకి తయారైంటే మాత్రం అంతకు ముందుగల మంజుల జిందకి నా చేతిలో కథం అప్పుడు గ్యారెంటీ. హే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు తాళి కట్టమనగానే నా భర్త నీ మెళ్ళో తాళి కట్టేస్తాడనుకుంటున్నావా? తాళి కట్టనని ఆయన చెప్పమనండి. ఏమండి, అడుగుతుందిగా, సమాధానం చెప్పండి. మీరు దాని మెళ్ళో తాళి కడతారా? మీ వెంటుంటాను. మీ తమ్ముళ్ళు మరదళ్ళు అందరూ ఉంటారు. దీనికి భయపడి ఎన్నాళ్ళని కుమిలిపోతారు. నేను మీకు మాటిస్తున్నాను, మన కుటుంబం నుంచి అది చెప్పే రహస్యం ఎలాంటిదైనా మీకు మాట రాదు. తనని చెప్పమని చెప్పండి. అవునన్నయ్య, ఎవరికో భయపడి నీ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకుంటే తమ్ముళ్ళుగా మేము తట్టుకోగలమా? నువ్వేంటో మాకు తెలుసన్నయ్య. దానికి తెలిసిన నిజాన్ని వెలుగెత్తి చెప్పడం కాదు, ప్రపంచానికి తెలిసేలా అరచి చెప్పమన్నయ్య. నీ మర్యాదకు భంగం కలగకుండా నీ తమ్ముళ్ళు ముగ్గురం నీ భుజం కాస్తామన్నయ్య. అలాంటి మిమ్మల్ని ఒక అలగాది వచ్చి బెదిరిస్తూ ఉంటే మీరు తల వంచడం ఏంటి బావగారు? మేము మీ తమ్ముళ్ళందరం మీతో ఉన్నాం. ఏం చెప్తుందో చెప్పనివ్వండి. చెప్పమనండి బావగారు. మీకు రక్షణ వలయంలా మేమంతా ఉన్నాం. ఒక్క మాట అది చెప్పాక దాన్ని తన్ని తరివేసి ఈ రోజే మనకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకుని తల మీద నుంచే స్నానం చేద్దాం. మీరెంత భరోసా ఇచ్చినా సరే ఆయన ధైర్యం చేయలేరు. నాకు తాళి కట్టే తీరుతారు. హలో రాకేష్, నువ్వు హోమం దగ్గరకు వచ్చి. రాకేష్, 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 నువ్వు బయలుదేరి హోమం దగ్గరికి రా. దాచుకుంది. లక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాంటి నా తమ్ముళ్ళు అదే గౌరవంతో నాకు అండగా ఉంటున్నారు. ఏ తల్లి కన్న బిడ్డలో నా ఇంటికి కోడలుగా వచ్చినందుకు నిన్నింట్లో పెట్టి మూర్ఖంగా ప్రవర్తించినా కూడా నా మాటకి విలువనిస్తున్నారు. నీకంటూ మనసాక్షి అసలు ఉందా? నిజాన్ని చెప్పి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఇంకా దాన్ని బ్రతిమాలతారేంటండి? దాన్ని చెప్పనివ్వండి. వద్దు సీత, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఆ నిజం నా గుండెల్లో దహనం అవ్వాల్సిందే తప్ప ఎప్పటికీ ఎవరికి తెలియకూడదు. యాడికి పోయిండ్రు? ఇటు పోయిండ్రేమో చూద్దాం. రేయ్ రేయ్,
యాడికి పోయినవరా నువ్వు? ఆరే లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ 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 లిఫ్ట్. ఛే! ఈ రాకేష్ గడు ఏడ చచ్చిండు? గుడికి వస్తానన్నాడు, ఆడికి రాకుండా హ్యాండ్ ఇచ్చిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసా ఫోన్ లిఫ్ట్ చేయడు. అన్నయ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? లేసలే గా రాకేష్ గడు యాడికి పోయిండో సమజ్గాక సోన్ చేయిస్తున్నా. బయలుదేరేటప్పుడు నాతో ఫోన్లో మాట్లాడాడు, గ్యారెంటీగా వస్తానన్నాడు. సడన్ గా ఏమైందో ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. రాకేష్ గనుక వచ్చుంటే ఆ మంజుల బండారం బయటపడి దాని పీడ వదిలిపోయేది. అవుసలే ఆ పొట్టిది బలే దెబ్బ కొట్టింది. అరే పూజను కూడా సత్యనాశ చేసింది. గది పుట్టేనా మంచిగుంటుండే. నాకు కూడా అదే భయంగా ఉందన్నయ్య. సిద్ధాంతి గారు చెప్పినట్టు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అరే నువ్వేం గుబులు కక్షలే. గా రాకేష్ గారు దొరికితే అంతా సెటరైట్ అవుతుంది. ఇంకొకసారి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే చంపేస్తాను. ఆడదానివన్నీ నీ పిచ్చి వేషాన్ని క్షమించి ఊరుకుంటున్నాను కదా అని శృతి మించి ప్రవర్తిస్తే నీ ప్రాణాలు తీసి ఇక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేస్తా. నీ చేష్టలతో నా సహనం చచ్చిపోయింది. ఇక చాలు నీ నాటకాలు. అనవసరంగా నీ జీవితాన్ని ఇదే ఆఖరి క్షణాలను చేసుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి ఏమండి, నాకు అన్యాయం చేయకండి. మీ మీద నమ్మకం పెట్టుకున్నాను, చెప్పలేని ప్రేమను పెంచుకున్నాను. నన్ను మీ నుంచి దూరం చేయకండి. నేను బ్రతకలేనండి. అంటే చాలా గౌరవం, కానీ నీలాంటి దిగజారిపోయిన ఆడవాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఆ పేపర్స్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మాట నిజం చేసి నా చేతుల్లో చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకోకు. ఏమండి ఏమండి, మీ తోడు లేకుండా బ్రతికే కంటే మీ చేతులతోనే నన్ను చంపితే నాకు సంతోషంగా ఉంటుందండి. ఈ ప్రాణం మీదే. మీరే ఉంచుకుంటారో తీసేసుకుంటారో మీ ఇష్టం అండి. అన్నయ్య వచ్చేస్తారన్న నమ్మకం నాకుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. వదినా, అది అన్నయ్య. అబ్బా వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి అన్నయ్య, వెళ్ళు. మీరు కూడా వెళ్ళండి నాని, వెళ్ళన్నయ్యా. రామరాజు కుటుంబం చెల్లా చెదురవడానికి బీజం పడింది. మళ్ళీ ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాను. సరే మేడం. రామరాజు, నీ స్థాయి తగ్గటం, ఒక్కొక్క మెట్టు దిగటం మొదలైంది. ఇక పతనమే. తను చేరుకోవాల్సిన గమ్యం అంటే ఏంటి బావగారు? తన ఇంటికా లేక ఇంకెక్కడికైనానా? బావగారేంటి దాక్షాయిని ఆ పొట్టిదాన్ని ఎక్కడికి పంపారో అని అడిగితే అలా చూస్తారు? కొంప తీసి పైకి పంపించారా? నువ్వు నోరు మూసుకోవే. అన్నయ్య, ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? అంటే ప్రొద్దుననగా వెళ్ళిన వాడివి ఇప్పటిదాకా ఇంటికి రాకపోతే వదిన మేము చాలా టెన్షన్ పడ్డామన్నయ్య. అవునన్నయ్య, నువ్వైనా ఒక ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్పుంటే మాకేకంగా ఉండేది కాదు. సూర్యుడు ఉదయించేసరికి మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ అస్తమించి అందరికీ సంతోషమైన కొత్త వెలుగు వస్తుంది. ఇన్నాళ్ళు
ఇన్నాళ్ళు నా వల్ల మీరు కోల్పోయిన ప్రశాంతత మనశ్శాంతి తిరిగి వస్తుంది. ఇన్ని రోజులు నా కోసం భరించారు. ఇక ఎవరికి ఏ కష్టం ఉండదు. ఆ కథ ముగిసినట్టే. నాకెందుకో బావగారు ఆ పొట్టిదాని పీక నొక్కేసి బావిలో విసిరేసి వచ్చారేమో అనిపిస్తోంది. నీకెందుకే ఇందాక నుంచి అలానే అనిపిస్తోంది. ఆ మంజుల గురించి మనకు తెలియందేముంది దాక్షాయిని? గబ్బిలల్లా చూలు పట్టుకుని వేలాడే రకం. అంత తొందరగా బావగారిని వదిలేసిందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఏమోనే, నీ అనుమానం నిజమైనా అవ్వచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైతేనే దాని పీడ విరగడైపోయింది. నాకు బాగా నిద్రొస్తుంది. ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటాను. నేను నిజాన్ని దాచిపెట్టడం వల్ల నా వాళ్ళందరూ కుమిలిపోతున్నారు. నేను చెప్పలేనని నన్ను ఆశీర్వదించే ఈ ప్రపంచానికి నిజం తెలియకుండా చూడు స్వామి. కృతజ్ఞుని స్వామి. బావగారేంటి పొద్దున్నే దేవుడికి పూజ చేసి హారతిస్తున్నారు? ఆ పీడ పోయింది కదా, ఇంకా ఏ కష్టం నీడా మన ఇంటి పైన పడకూడదని వాము, నువ్వు అన్నది నిజమైందే సరస్వతి. ముందు దాక్షాయిని, నా గుండె భయంతో దడదడమని పొలంలో ఉండే ఇంజన్లాగా కొట్టుకుంటోంది. సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. నా భర్త గురించి నా కుటుంబానికి కాదు, ఈ ఊరి జనానికి కూడా తెలుసు. ఆయన ఒకరికి హాని చేసే మనిషి కాదు సార్. అలాంటిది మంచులను చంపడం ఏంటి? మేడం, హత్య చేశాడని ఆధారాలు దొరికాయి కాబట్టే వచ్చాం. చూడండి రామరాజు గారు, అడ్డు తప్పుకోమని మీ తమ్ముళ్ళకి చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు, నీకు కావాలంటే స్టేషన్కి లాయర్ని తీసుకొచ్చి మాట్లాడతాను. ఆయన అరెస్ట్ చేయకండి. లాయర్లు, బెయిల్లు అన్నీ అరెస్ట్ అయిన తర్వాతనే. ఇప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. రామరాజు గారు పదండి. ఏమండి? నన్ను క్షమించు సీత. ఏమండి? అందించు ఈశ్వరుడు గుండెలో పడబాగ్ని రూపం నీవనుకో. ఓ మనసా ఎదురీతే నేర్చుకో. వాళ్ళు మోసపోయి ఉంటారు. చూడండి సార్, నన్ను ఒక మర్డర్ కేసు మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కేవలం దాని మీద మాత్రమే మాట్లాడండి. నా పెద్దరికం గురించి, నా కుటుంబం గురించి, నా పర్సనల్ విషయాల గురించి అనవసరంగా మాట్లాడకండి. ఓ, నీ తీర్పు విని తల ఊపడానికి ఇది నువ్వు పెద్ద మనిషిగా చలామణి అవుతున్నా రచ్చబండ కాదు. ఇది నా కింద ఉన్న పోలీస్ స్టేషన్. నువ్వు సరిగ్గా మాట్లాడు. మాట తేడా వస్తే నేను మాటలతో సమాధానం చెప్పను. గుర్తు పెట్టుకో. సార్, రామరాజు గారితో కొంచెం. ఏయ్ అబ్బా, ముందు లోపల. మాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా మా పూజను తట్టి మీకు నేనున్నాను రా అని ధైర్యం చెప్పే నువ్వు ఇప్పుడు జైల్లో ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య.
చేతితో 3 ముళ్ళు వేయించుకొని మీ భార్యగా మీ ఇంట్లో అడుగుపెట్టింది మీ కుటుంబాన్ని మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవడానికేనండి. అలాంటిది మీరు ఇలాగేనా మాట్లాడేది? ఆ మంజుల ఎవరు అంటే మీరు నాకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు ఇలా జరిగింది అంటే కూడా మీరు జవాబు ఇవ్వడం లేదు.